హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అయితే చూపించబోతున్నాను. సో ఎలివేషన్ అయితే ఇదేనండి. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా, మీకు ల్యాండ్ ఉండి ఎస్ఎఫ్టీ లెక్కన కన్స్ట్రక్ట్ చేయాలన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ అయితే మీకు 30 feet రోడ్ వస్తుందండి, మొత్తం 30 feet రోడ్ వస్తుంది. సో చూడండి, ఈ పక్కనే ఒక సైడ్ మాత్రమే ఉంది, ఇంకా డెడ్ ఎండే, ఇంకా అటువైపు ఇల్లులు ఏవి రావు, ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాము. అంతకంటే ముందు చుట్టుపక్కల చూడండి, ఎంట్రన్స్ మెయిన్ రోడ్ అదే. ఇక్కడ నుంచి మీకు ఆటోలు అవి వెళ్తాయి, చూడండి ఒక బైక్ వెళ్తుంది. సో ఆ బైక్ వెళ్తుంది కదా, అదే. మీకు ఇది పాపరాజుపాలెం నుంచి ఎగ్జాక్ట్గా 800 meters అండి. నేను ఇంకా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేశాను, 800 meters మాత్రమే వస్తుంది. సో ఎంట్రన్స్లో చూడండి, ఇదంతా మీకు సెల్లర్ అంతా ఒక సైడ్ 1 BHK ఇచ్చేశారు, ఓకే. ఒక సైడ్ కార్ పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి, ఇదే మీకు బోర్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఎప్పుడైనా ఈశాన్యంలో బోర్ వస్తుంది, ఓకే. సో కంప్లీట్గా సంప్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది మనకి కింద ఒక చిన్న వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఇవన్నీ మీకు ఇందులో మనకు వచ్చిన లాభాలండి. కింద అందరూ సెల్లార్ ఇచ్చేస్తారు కదా కంప్లీట్గా, అలా కాకుండా ఈయన ఏం చేశారంటే కింద 2 BHK ఇచ్చి మీరు మహా అయితే 2 cars పార్క్ చేసుకోండి, బైకులు పార్క్ చేసుకోండి, ఒక సైడ్ అంతా వదిలేశారు, ఓకే. సో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయ్యి అవుతున్నాయి, చూసారు కదా. అండ్ ఇది పిల్లర్ అండి, మీకు 9x18 పిల్లర్, పెద్ద పిల్లర్స్ అండి. చాలామంది 9x15 కదా నేను చెప్తున్నాను, చాలా విషయాల్లో చాలా బిల్డింగుల్లో చెప్పాను 9x15, ఇది 9x18. ఆయన లోతు కూడా ఎక్కువ తీశారంట, 9x18 పిల్లర్స్ వేశారు. సో ఇక్కడ మనకి హాల్ కనిపిస్తుంది ఎంట్రన్స్లో. సో ఇది ఒకటి కింద బెడ్రూమ్ మాత్రం మీరు చూసారు కదా, కింద సింగిల్ బెడ్రూమ్ మొత్తం హౌస్కి మాత్రం నార్త్ ఎంట్రన్స్ వస్తుంది, ఓకే. సో దీనికి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ కామన్ వాష్రూమ్ పక్కన మీకు బెడ్రూమ్, ఇది హాల్, బెడ్రూమ్, కిచెన్, సింపుల్గా సింగిల్ బెడ్రూమ్ అనేది కింద ఇచ్చేసారు. మీరు ఎవరికైనా రెంట్కి ఇచ్చుకున్నా యూజ్ అవుతుంది కదా, ఒక హాఫ్ పోర్షన్ అంతా వేస్ట్ అవ్వకుండా ఇచ్చేసారు అన్నమాట, మొత్తం కట్టేసి ఇచ్చారు. సో ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము. అంతకంటే ముందు కింద కిచెన్కి ఏమైనా బాల్కనీ ఇచ్చారేమో చూద్దాము. సో ఇదే మనకి కిచెన్ ఏరియా. కిచెన్ కూడా స్పేసియస్గా ఉంది, ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి హ్యాపీగా ఉంటుంది. సో ఇచ్చారండి. ఇది వాష్రూమా బాల్కనీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. నాకు తెలిసి ఇక్కడ వాష్రూమ్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ కామన్ వాష్రూమ్ ఇచ్చారు కదా. సో ఇదేనండి, ఇది మనకి చెప్పాను కదా వాష్రూమ్ కాదు, యూటిలిటీ పాయింట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఏ బట్టలు ఉతుక్కోవడానికి అలాంటి వాటికి మీకు చివరికి ఒక సైట్ ఉందన్న కదా, ఇదే ఆ సైట్. ఇది వేరే వాళ్ళది, ఎవరిదో, ఓకే. ఇంకా డెడ్ ఎండ్ అనేది ఆ సైట్ తోటి డెడ్ ఎండ్ అయిపోద్ది. ఇంకా మీకు ఇటువైపు ఏ ట్రాఫిక్ కానీ అలాంటిది ఏమి ఉండదు. అందు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం అంతా. టైల్ కాన్సెప్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగా కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం, మిగతావన్నీ చూసుకొని వెళ్దాం. ఇదంతా మనకి టైల్ కాన్సెప్ట్ ఇచ్చేసారు. సో ఇదంతా మనకి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. వర్క్స్ ఇన్ ద సెన్స్ మనకి ఇవ్వండి, విండో గ్లాసులు వేయడము, అంతేకాకుండా అంటే టఫ్ అండ్ గ్లాసులు, ఎంట్రన్స్లో చిన్న టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న వర్కులు తప్ప మిగతావన్నీ ఇంకా రెడీ టు ఆక్యుపై ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది మీకు 125 square yards వస్తుంది, ఓకే. 125 square yards ఫ్లాట్ అన్నాను కదా ఇందాక, ఫ్లాట్ కాదు, ఇది ఇండివిజువల్ హౌస్, ఓకేనా. సో అదేనండి, ఆటోలు వస్తున్నాయి మెయిన్ రోడ్డు, ఇదే మెయిన్ రోడ్, ఇంకా పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు. మెయిన్ రోడ్ పక్కనే మీకు పాపరాజుపాలెం అంటే సుజాత నగర్ కంటే ముందు స్టాప్లోని సాయిబాబా గుడి నుంచి ఒక 400 meters, అక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఒక 400 meters, ఎలా చూసుకున్నా ఒక 800 meters దాటి మాత్రం ఈ ఫ్లాట్ ఉండదండి. సో ఒకసారి ఎంట్రన్స్ చూస్తే మీకు టేక్ డోర్ కాన్సెప్ట్, కంప్లీట్ టేక్ డోర్ కాన్సెప్ట్ అండి ఇది. చూడండి 2 doors, అంటే సింగిల్ డోర్ కాకుండా డబల్ డోర్ ఇచ్చారు మీకు. మొత్తం మిగతావన్నీ యూపీఎస్ విండోస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. హాల్ అయితే చాలా పెద్దది ఉందండి, చూడండి చాలా స్పేసెస్గా ఉంది, చాలా పొడవు వచ్చింది అన్నమాట. హాల్ అనేది పొడవు ఎక్కువ వచ్చింది, చూసారు కదా. ఇది 125 SFT అంటే మీకు పొడవు వెడల్పు చెప్పాలి కదా, మీకు 25x45 ఎగ్జాక్ట్గా 125 గజాలు అనేది వస్తుంది. యూపీఎస్ విండోస్, ఐరన్ గ్రిల్స్, మొత్తం ఇంకా రెడీ టు ఆక్యుపై అని చెప్పాను కదా. పెయింట్స్ అన్నీ వేసేసారు. 2x4 టైల్ కాన్సెప్ట్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే మీకు అర్థమవుతుంది పెద్ద ఫ్లాటా, పెద్ద హాల్ పెద్దది వచ్చిందా లేదా అనేది. సో ఇక్కడ మీకు ఒక యూటిలిటీ పాయింట్, కామన్ వాష్రూమ్ ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు చూస్తే కిచెన్ని నెక్స్ట్ చూపిస్తాను. అంతకంటే ముందు బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఇది మనకి 2 BHK వస్తుందండి, మొత్తం కంప్లీట్గా 2 BHK. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలోనే ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. చూడండి, ఇది ఒక బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి సీలింగ్స్ కానీ అన్నీ చాలా స్పేసెస్, కింగ్ సైజ్ బెడ్స్ అయితే పడతాయండి, చాలా పెద్ద బెడ్స్ పడతాయి. ఇక్కడ మనకి యూపీఎస్ విండో, ఒక వెంటిలేషన్ పాయింట్ అన్నమాట. మొత్తం ఆ చివరి నుంచి చివరకు కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి లోపలికి వెళ్దాము, మాస్టర్ బెడ్రూమ్ ఎలాగుందో కూడా చూసేద్దాము. సో ఇది మనకి
ఇండియన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కామన్ వాష్రూమ్ కాబట్టి ఇండియన్ కమోడ్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఇంకా మీరు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మీకు హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా, అంతేకాకుండా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ల్యాండ్ ఉండి కన్స్ట్రక్షన్ చేయాలన్నా మేము చేస్తాం. ఓకే, మీరు మాకు కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇంక చెప్పవసరం లేదు. 9 feet వరకు వీళ్ళు టైల్ కాన్సెప్ట్ ఇచ్చారు చూడండి. ఇంత ప్రీమియంగా ఇచ్చారండి, ప్రీమియంగా తయారు చేశారు. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉండాలో అలా తయారు చేస్తారు వాళ్ళు. సో ఒకసారి మన కిచెన్కి వెళ్ళి ఇక్కడ ఎలా ఉందో చూద్దాము. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి, లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ కిచెనే. సో కిచెన్కి ముందే మనకి ఈ యూటిలిటీ అయితే కనిపిస్తుంది. మన పని వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎదురుగా మీరు చూడండి ఈశాన్యలో మనకి దేవుడి మాల్ అయితే కనిపిస్తుంది. కిచెన్ పక్కన ఇచ్చారు, పర్ఫెక్ట్గా ఇచ్చారండి, పక్కనే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం డైనింగ్ యూస్ చేసుకోవచ్చు, డైనింగ్కి. అండ్ గ్రాసరీ పాయింట్ కూడా చాలా పెద్దది ఉంది. ఓకే, 125 square yards అండి. ఇది మీకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది కదా, మీరు కాల్ చేయొచ్చు. మీకు ఇంకా ఏవేవి వస్తాయి, ఇంకా రావడానికి అయితే ఏం లేదు, మ్యాక్సిమం అయిపోయి. మీకు కావాలంటే వచ్చి విజిట్ చేసి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా, సో ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్, థ్యాంక్ యూ.